కృష్ణా బ్యారేజీ సుమారు కృష్ణా డెల్టా ప్రాంతానికి 14 లక్షల ఎకరాలకి నీటి సౌకర్యాన్ని కల్పించేటువంటి ప్రకాశం బ్యారేజీ. ఈ బ్యారేజీ ప్రమాద వ్యవస్థలో ఉందని చెప్పి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ దీనికి ప్రధాన బాధ్యులు అని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం అనేది సరైనది కాదు. ఎందుకంటే రైతాంగానికి జీవనాడిగా ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ ప్రమాదాల్లో ఉంటే ఆ ప్రమాదానికి బాధ్యులు ఎవరో దాన్ని కనిపెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి దానికి ఎవరు బాధ్యులో వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఎవరైతే ఆ పడవలు, నాకు తెలిసి ఆ పడవ ఉద్దేశపూర్వకంగా జరిగిందో లేకపోతే లేదో అనేది మనకు తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ బ్యారేజీ ప్రమాదానికి దోహదపడిందనే ఉద్దేశంతో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ భావిస్తున్నప్పుడు ఆ పడవలు ఎవరి కావాలని చేశారా, లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో వరద ప్రవాహం కొట్టుకొని వచ్చి అక్కడ బ్యారేజీకి ఢీకొన్నాయా? ఢీకుంటే ఇంకోటి ఏంటంటే ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు 10 రోజుల పైన జరిగి సంఘటన 4 పడవలు బెలూన్తో తీస్తామని చెప్పి ఒక పక్కన, లేదు కట్ చేస్తామని చెప్పి ఇంకో పక్కన, చాలా నిర్లక్ష్యంగా ఇరిగేషన్ అధికారులు ప్రవర్తించినటువంటి తీరు కూడా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే డెల్టా ప్రాంతాన్ని, కృష్ణా ప్రాంతాన్ని పరివేషించేటువంటి ఒక పటిష్టవంతమైనటువంటి బ్యారేజీ ప్రమాద అంచుల్లో ఉందని ఒక పక్కన చెబుతూ దాని మీద బోట్లని ఇప్పటివరకు తొలగించుకోకుండా కాలయాపన చేయటం అనేది ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా బెలూన్లతో తీస్తారా లేకపోతే గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తారా, తక్షణమే ఆ పడవలను తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియపరుస్తూ, ప్రభుత్వం దీనికి బాధ్యులు ఎవరైనా సరే, అది రాజకీయ దురుద్దేశంతో చేసినా లేకపోతే యాదృచ్ఛికంగా ఆ పడవలు వరద నీటికి కొట్టుకొని వచ్చినా కానీ ప్రమాదం అంచున ఉంది కాబట్టి దానికి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వారు పరారులో ఉన్నారన్నారు. ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేయవచ్చు. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి తగు న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం యంత్రాంగం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, సిఐడి వ్యవస్థ ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో. ఇది ఎవరు బాధ్యులైనా వారిపైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీని మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకోవటం ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలను కూడా తప్పుదారి పట్టించే విధంగా ఉంది. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులని కాపాడుకోవాల్సినటువంటి అవసరం 2 పార్టీలకు ఉంది. వైసీపీకి ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇది ఏ చర్య అయినా, విద్రోహ చర్య అయినా, యాదృచ్ఛికంగా జరిగినటువంటి పొరపాటున జరిగినటువంటి చర్య అయినప్పటికీ దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించే వైసీపీ అయినా టీడీపీ అయినా వాళ్ళు ఏ పార్టీలకు అతీతమైనప్పటికీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పడవలోనే ఆ గొలుసులేసి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నిర్లక్ష్యం వహించినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆ పడవలు నడిపేటువంటి నిర్వాహకులు ఎవరో, ఆ నిర్వాహకులు ఉన్న వారి వెనక ఉన్నది ఎవరో, అది తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. అలాంటిది వదిలేసి రాజకీయ విమర్శలు చేసుకోవడం అనేది సరైనది కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం.